MTR మసాలా అభిరుచి రుచికరమైన వంటల్ని ప్రతిరోజు మీకు అందిస్తూ మిమ్మల్ని అలరిస్తున్న MTR మసాలా అభిరుచి ఈ రోజు కూడా టేస్టీ వెరైటీస్ తో సిద్ధంగా ఉందండి. అవేంటో చూద్దామా? మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. మరి ఈ సెగ్మెంట్ లో ప్రేక్షకులు ఈమెయిల్ ద్వారా రుచికరమైన వంటల్ని కోరుకుంటూ ఉంటారు కదా. మరి ఈ రోజు ఎలాంటి వెరైటీ రెసిపీని కోరుకుంటూ ఎవరు ఈమెయిల్ చేశారో చూద్దామా? హాయ్ రాజు గారు. హలో అండి. సో ఈ రోజు ఏం వెరైటీ అడుగుతున్నారో చూద్దాం మన ప్రేక్షకులు. ఓకే అండి. ఓకే, స్వాతి ఈమెయిల్ చేశారు రాజు గారు. ఒక వెరైటీ కాంబినేషన్ అడుగుతున్నారు. యాక్చువల్ గా ఏంటండి అది? సోయా ఇంకా గుమ్మడికాయ కాంబినేషన్ లో కూర చేసి చూపించమని అడుగుతున్నారు. చాలా డిఫరెంట్ గా, చాలా రేర్ కాంబినేషన్ కూడా కదా. గుమ్మడికాయ అంటే మనం బేసిక్ గా పులుసు కూర వాటిలోనే చేసుకుంటూ ఉంటాం. కొంచెం మీరు సలాడ్స్ టైప్ లో అలా చేసి చూపించారు కానీ ఈ రెండింటి కాంబినేషన్ లో కొంచెం కొత్తగా ఉంటుంది. టేస్ట్ ఎలా ఉంటుంది అంటారు? కమ్మగా వస్తుంది. అవునా? అంటే గుమ్మడి మనకు కొంచెం కమ్మగా ఉంటుంది. సో అంటే సోయాకి మనకు అంటే ఇక్కడ మీల్ మేకర్ వాడుతున్నాం. ఓకే. సో దానికి పెద్దగా ఫ్లేవర్ అంటే ఏది ఉండదు కదా. సో కొంచెం ఓవరాల్ గా అయితే కొంచెం కమ్మగా వస్తుంది. సో కానీ దీనికి కూడా మనం ఆప్షనల్ గా చేసుకోవచ్చేమో కదా, కావాలంటే కొంచెం స్పైసీగా చేసుకోవాలంటే. ఓకే, సో మీరైతే కొంచెం కమ్మగా చేసి చూపిస్తారా? ఓకే ఓకే. మరి సోయా గుమ్మడి కూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. సోయా గుమ్మడి కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మీల్ మేకర్ అరకప్పు, గుమ్మడి ముక్కలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, టమాటో పేస్ట్ అరకప్పు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. సోయా గుమ్మడి కూర తయారీకి కావాల్సిన పదార్థాలు చూసారు కదా. ఓకే రాజు గారు, మొదలు పెడదామా? ఓకే అండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే ఈ సోయా మీల్ మేకర్ తీసుకున్నాం కదండి. ఇది కొద్దిగా మనం వేడి నీళ్ళలో వేసి నీళ్ళు పిండేసి పక్కన పెట్టేసుకోవాలి. కొంచెం మనకు మెత్తగా అయిపోతాయి. కొద్దిగా నూనె వేసుకుని. గుమ్మడికాయ ముక్కలు ముందు ఉడికించుకోకర్లేదా రాజు గారు? చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. సో పచ్చి వేసేసుకోవచ్చు. ఉల్లిపాయ ముక్కలు. దీనికి ఇంకా జీలకర్ర అలాంటివి కూడా అక్కర్లేదా? ఏం అక్కర్లేదండి. సో కర్రీలా చేసుకుంటున్నాం కదా. ఓకే. పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. అసలు జనరల్ గా ఈ కాంబినేషన్ కూడా ఎవరికి ఐడియా రాదు కదా. గుమ్మడి అలాగే సోయా. సో ఇది కొంచెం గుమ్మడి అంటే మనకు కొద్దిగా స్వీట్నెస్ ఉంటుంది, కొంచెం కమ్మగా ఉంటుంది కదా. అవునండి. అండ్ సోయా టేస్ట్లెస్ కాబట్టి మనం 2 రకాలుగా చేసుకోవచ్చు. అంటే స్పైసీగా తినని వాళ్ళు ఇప్పుడు ఇలా కమ్మగా చేసుకోవచ్చు, కొంచెం స్పైసీగా చేసుకోవచ్చు. వీలైతే మసాలా కావాలనుకుంటే కూడా మసాలా బేస్ లో కూడా చేసుకోవచ్చు. ఓకే ఓకే. సో కాస్త వేగిన తర్వాత కూరకు సరిపడా ఉప్పు, ఓకే, కొద్దిగా కారం. సో ఇక్కడ MTR మసాలా వారి పసుపు అండి. అలాగే గుమ్మడికాయ ముక్కలు. యాక్చువల్గా గుమ్మడి అనేటప్పటికీ కొన్ని వంటలకే పరిమితం చేసేస్తూ ఉంటారు కదా. కానీ ఇలా కొంచెం ఆలోచిస్తూ ఉంటే ఏమన్నా వెరైటీస్ చేసుకోవచ్చేమో అనిపిస్తుంది. చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. సో మూత పెట్టేసి మనకు ముక్కలు ఉడకాలి. ఓకే, తర్వాత మిగతా ప్రాసెస్ చేసుకుందాం. సరే, అవి ఉడికేలోగా మేము ఒక చిట్కా చూసేస్తాము. ఓకే అండి, ఇక్కడ గుమ్మడికాయ ముక్కలు మగ్గుతూ ఉంటాయి. ఈలోగా మనం ఒక మంచి చిట్కా చూద్దాం. మీకోసం ఒక మంచి బ్యూటీ టిప్. వారానికి ఒక్కసారైనా చర్మాన్ని
కొబ్బరి నూనెతో మసాజ్ చేసుకున్నట్లయితే చర్మంపై డ్రైనెస్ తగ్గి చర్మం మృదువుగా ఉంటుంది. ఓకే, మంచి చిట్కా చూసారు కదా, చూద్దాం రాజు గారు. ఓకే అండి. ఉడికిందా రాజు గారు ముక్క? ఓకే అండి. ఓకే, సో ఇప్పుడు దీంట్లో టమాటో పేస్ట్ అండి. ఓకే. సో వీటికి ఏదైనా కొంచెం బేస్ లాగా ఉంటే బాగుంటుంది కదా, అంటే పేస్ట్ టైప్ లో కొంచెం గుజ్జు వస్తుంది కాబట్టి టమాటో పేస్ట్ వాడుకుంటున్నాం మనం. అవునండి. ఓకే. సో కొంచెం ఈ పులుపు కూడా యాడ్ అయితే బాగుంటుంది యాక్చువల్ గా కదా. సో ఇక్కడ అంటే గుమ్మడి కూడా మనకు కొంచెం కమ్మగా ఉంటుంది. అవును. సో సోయా కూడా ఏదైనా ఫ్లేవర్ కొంచెం యాడ్ చేస్తే బాగుంటుంది కాబట్టి కొంచెం ఈ టమాటో మనం ఇలా ప్యూరీలా వేసుకుంటే ఆ పులుపు కూడా కొంచెం యాడ్ అయ్యి కొంచెం కర్రీ బాగుంటుంది. ముక్కల కంటే కూడా ఇలా పేస్ట్ చేసి వేసుకుంటేనే బెటర్ ఏమో కదా రాజు గారు. అవునండి. ఓకే. సో దీంట్లో మనం ముందుగా వేడి నీళ్ళలో నానబెట్టేసుకొని పెట్టుకున్నాం కదండి. ఓకే. మీల్ మేకర్, అలాగే కొద్దిగా ధనియాల పొడి, ఓకే, కొద్దిగా జీలకర్ర పొడి. సో మనకి ఇంకొంచెం వాటర్గా కావాలనుకుంటే కొద్దిగా ఈ స్టేజ్ లో వాటర్ యాడ్ చేసుకోవచ్చా? యాడ్ చేసుకోవచ్చు, కొద్దిగా యాడ్ చేస్తున్నాను. ఓకే. యాక్చువల్గా సోయా వేసుకున్న తర్వాత మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మగ్గిస్తే దానికి కూడా ఫ్లేవర్స్ అన్ని బాగా పడతాయి కదా. అవునండి. అంటే సోయా కూడా మనం అంటే వాటర్ లో నానేసిన తర్వాత కొంచెం స్క్వీజ్ చేస్తాం కదా. అవును. సో అది మనం దీంట్లో గ్రేవీలో వేయగానే ఉన్న కాస్త ఆ గ్రేవీని కూడా పీల్చేస్తుంది కాబట్టి కొంచెం వాటర్ కంపల్సరీ యాడ్ చేసుకోవాలి. ఓకే. సో ఒక 2 నిమిషాలు మనం మూత పెట్టేసి మగ్గించేద్దామండి. సో అంటే ఈ సోయా దాన్ని కూడా ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా బాగా పట్టేస్తాయి. యాక్చువల్గా మనం ఇలా సోయా ఇంకా మిక్స్డ్ వెజ్ కాంబినేషన్ లో చేసుకుంటూ ఉంటాం కదా, ఆ టైంలో మనం గుమ్మడికాయ ముక్కలు కూడా కొంచెం యాడ్ చేసుకుంటే బాగానే ఉంటుందేమో కదా. బాగానే ఉంటుంది. అంటే కొంచెం కమ్మదనం మధ్య మధ్యలో తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే పూర్తిగా గుమ్మడికాయ అవాయిడ్ చేయకుండా అలా మిక్స్డ్ వెజ్ కాంబినేషన్ లో వేసేసినా కూడా సాధ్యమైనంతగా మనం దాన్ని ఆ మధ్యలో యాడ్ చేసుకుంటూ మధ్యలో బాగుంటుంది, తీసుకోవచ్చు. చూద్దాం రాజు గారు. ఓకే అండి. ఓకే. ఓకే, రెడీ అయిపోయిందండి. ఈ కన్సిస్టెన్సీ అయితే మనకి దేంట్లోకైనా కూడా బాగుంటుంది కదా. రైస్ లోకైనా రోటీ అయినా బాగుంటుంది. ఓకే. కొద్దిగా కొత్తిమీర అండి. ఓకే, కర్రీ రెడీ అండి. ఓకే. ఓకే, మరి వేడివేడిగా సోయా గుమ్మడి కూర రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు ఈ కూర తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. సోయా గుమ్మడి కూర తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, కారం, పసుపు, గుమ్మడికాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత టొమాటో పేస్ట్ వేసి మరి కాస్త వేగనివ్వాలి. వేడి నీళ్లలో వేసి తీసిన మీల్ మేకర్, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సోయా గుమ్మడి కూర రెడీ. సోయా గుమ్మడి కూర తయారీ విధానం చూసారు కదా. టేస్ట్ చూద్దాం రాజు గారు, ఎలా ఉందో కాంబినేషన్. ఓకేనండి. బాగుంది, కమ్మకమ్మగా అనిపిస్తాను కదా. సో గుమ్మడికాయ కూడా కొంచెం కొద్దిగా తీయగా ఉన్నట్టుంది. సో చాలా టేస్టీగా ఉంది రాజు గారు, వెరీ నైస్. ఓకే. సో దీనికి కావాలంటే స్పైసీగా చేసుకున్నా బాగుంటుంది, ఇలా కమ్మగా అయితే రోటీస్ లోకి వాటిలోకి చాలా టేస్టీగా ఉంటుంది. అవును. ఓకే, మరి ఒక వెరైటీ కాంబినేషన్ అండి, మీరు కూడా ట్రై చేయండి, సోయా ఇంకా గుమ్మడి కూర. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. మరో మంచి చిట్కా: గోరువెచ్చటి నీళ్లలో నిమ్మరసం, కొద్దిగా ఉప్పు కలిపి ఆ నీళ్లలో పాదాలని ఒక అరగంట సేపు ఉంచినట్లయితే పాదాల నొప్పులు తగ్గిపోతాయి. ఈ రోజు వంటలో పిండి వంటలో ఒక రుచికరమైన వంట చూసారు కదండి. మరి మీరు కూడా ఇలాగే ఏదైనా వెరైటీ వంట నేర్చుకోవాలి అనుకుంటే వెంటనే మాకు ఈమెయిల్ చేయండి.
మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. మన నెక్స్ట్ సెగ్మెంట్ గుడ్ ఫుడ్. మంచి ఆహారం మంచి ఆరోగ్యం. మరి ఈ రోజు గుడ్ ఫుడ్ లో మనం ఒక టేస్టీ అండ్ హెల్దీ సాలడ్ చూడబోతున్నామండి. అదేంటంటే మెలన్ పెప్పర్ సాలడ్. మరి సాలడ్ తయారీ విధానం ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఓకే, సో గుడ్ ఫుడ్ లో మెలన్ పెప్పర్ సాలడ్. అవునండి. సో మనకి ఈ సీజన్ లో చక్కగా చాలా వాటర్ మెలన్స్ దొరుకుతూ ఉంటాయి కదా. సో దాంతో కొంచెం కొత్త వెరైటీ అండి. అవునా? అదే, ఎందుకంటే బేసిక్ గా వాటర్ మెలన్ అంటే ఇలా పెప్పర్ సాల్ట్ ఇలా స్ప్రింకిల్ చేసి సర్వ్ చేసుకుంటూ ఉంటారు ఇది కొంచెం డిఫరెంట్ గా ఇస్తుందండి. బెల్ పెప్పర్ వాడుతున్నాం అంటే క్యాప్సికమ్. ఓ, ఆ పెప్పర్ కాదా? బెల్ పెప్పర్స్. ఓకే ఓకే. సో ఈ కాంబినేషన్ లో కొంచెం కొత్తగా ఉంటుంది. అవునా? నిజంగా వింటుంటేనే ఒక వెజిటబుల్ కాంబినేషన్ బాగుంటుంది. ఓకే, మరి మెలన్ పెప్పర్ సాలడ్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మెలన్ పెప్పర్ సాలడ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పుచ్చకాయ ముక్కలు 2 కప్పులు, రెడ్ క్యాప్సికం ముక్కలు 1/2 కప్పు, ఎల్లో క్యాప్సికం ముక్కలు 1/2 కప్పు, గ్రీన్ క్యాప్సికం ముక్కలు 1/2 కప్పు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, ఉప్పు చిటికెడు, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్, తరిగిన పుదీనా కొద్దిగా, పచ్చి కొబ్బరి తురుము కొద్దిగా, జీలకర్ర పొడి 1 టీ స్పూన్. ఓకే రాజు గారు, మొదలు పెడదామండి. ఓకే అండి. బౌల్ ఇస్తారా? పుచ్చకాయ ముక్కలు క్యూబ్స్ లా కట్ చేసి పెట్టేసుకోవాలండి. ఓకే. సో దీంట్లో క్యాప్సికమ్ కూడా మనం కొంచెం ఇలా డైసెస్ లా కట్ చేసుకున్నాం. రెడ్ క్యాప్సికమ్, అలాగే ఎల్లో క్యాప్సికమ్, అలాగే గ్రీన్ క్యాప్సికమ్. ఓకే. సో క్యాప్సికమ్ అంటే మనకు అంత కారంగా ఉండకపోయినా కొంచెం టేస్ట్ ఉంటుంది కదా. సో అంటే అది వాటర్ మెలన్ తో కలిసిపోయి మనకు అంతగా తెలియదు అంటారా? ఓకే ఓకే. సో అంటే వాటర్ మెలన్ లో కూడా వాటర్ ఎక్కువగా ఉంటుంది కదండి. అవును. సో కొంచెం ఆ స్వీట్నింగ్ తో మనకి క్యాప్సికమ్ ఆ ఘాట్ అనేది తెలియదు. తగ్గుతుందా కొంచెం? చాలా మటుకు తగ్గుతుంది. ఓకే. సో దీంట్లో సన్నగా తరిగిన అల్లం ముక్కలు. సో ఇవి కూడా అక్కడక్కడ మనకు తగులుతూ ఉంటాయి. అలాగే పుదీనా. ఓకే. సో ఒకసారి ఇవి బాగా కలిపేసుకోవాలి. లేదా వీలైతే కొంచెం ఇలా టాస్ చేసుకోవాలి. ఎందుకంటే వాటర్ మెలన్ ముక్కలు కొంచెం తొందరగా చెదింపోతాయి కదా. సో ఇవి బాగా ఇలా కలిపేసి కాసేపు మనం పక్కన ఉంచుకోవాలండి. ఏంటంటే కొంచెం ఆ ఫ్లేవర్స్ క్యాప్సికమ్ ఫ్లేవర్ కూడా కొంచెం వాటర్ మెలన్ కలా పట్టేస్తుంది. ఓకే ఓకే. అంటే ఈ క్యాప్సికమ్ కి కూడా కొంచెం మెత్తబడినట్టు అయితే మనం మిగతా వేసే సాల్ట్ గానీ అన్ని కూడా బాగా పడతాయి కదా. సో అయితే మేము చిట్కా చూస్తాం రాజుగారు ఈలోగా. ఓకే ఓకే అండి. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ప్రతిరోజు ఉదయాన్నే నానబెట్టిన బాదం పప్పును తీసుకున్నట్లయితే చర్మం ఆరోగ్యంగా అందంగా ఉంటుంది. చిట్కా చూసారు కదండి. ఓకేనా రాజుగారు, సరిపోతుందా? సరిపోతుందండి. సో ఇప్పుడు మనం దీన్ని సీజనింగ్ చేసుకుంటాం. ఓకే. కొద్దిగా ఉప్పు, అలాగే మిరియాల పొడి. ఓకే. మిరియాల పొడి కొంచెం మనం ఫ్రెష్ గా చేసుకొని వేసుకుంటే ఘాట్ అనేది కొంచెం బాగుంటుంది. ఓకే ఓకే. సో ఆ బెల్ పెప్పర్స్ మళ్ళీ పెప్పర్ పౌడర్ కూడా మనం వేసుకోవాలి. అవునండి. ఓకే. అంటే రెండు టేస్ట్ కూడా కొంచెం వేరేగా ఉంటుంది. డిఫరెంట్ వాటర్ మెలన్ కి పెప్పర్ పౌడర్ టేస్ట్ అనేది బాగుంటుంది కదా. కొద్దిగా జీలకర్ర పొడి. ఓకే. అంటే ఇది కొంచెం క్యాప్సికమ్ మంచి టేస్ట్ ఇస్తుంది. యాక్చువల్లీ సాలడ్ అంతా కూడా కొంచెం ఘాటుగా ఉంటుందేమో కదా. అంటే అల్లం ఫ్లేవర్ ఉంది మనకి. పుచ్చకాయ ఒక ముక్కల ఫ్లేవర్ మనకు అంత ఘాటు తెలియదు. తగ్గిపోతుంది. ఇప్పుడు ఎలా బాగా మిక్స్ చేసినాక ఏంటంటే మనం కొంచెం చల్లగా సర్వ్ చేసుకుంటాం. సో ఆ కూలింగ్ లో మనకు ఆ ఘాట్ అనేది తెలియకుండా ఉంటుంది. ఒక డిఫరెంట్ ఒక టేస్ట్ ఉంటుంది. ఓకే ఓకే. కొద్దిగా నిమ్మరసం కూడా యాడ్ చేస్తాం. సో ఇక్కడ మనం పుదీనా యాడ్ చేసుకున్నాం కదండి. కావాలంటే బేసిల్ కూడా అంటే తులసి ఆకులు కూడా యాడ్ చేసుకోవచ్చు. అది కూడా కొంచెం మనకు ఒక డిఫరెంట్ ఇది వస్తుంది. ఓకే. సో కాసేపు అలా పక్కన ఉంచేసి మనం సర్వ్ చేసుకోవచ్చు. కాసేపు పక్కన పెట్టేస్తారా? సో ఈలోగా కార్వింగ్ చూపిస్తారా? ఓకే. సో బంగాళదుంపతో ఆవులు చేస్తున్నాను. కొంచెం పెద్ద సైజు, కొంచెం ఫ్లాట్ గా ఉన్నది తీసుకోవాలి. సో ఇక్కడ బేస్ కట్ చేస్తున్నాను.
సో ఇలా వచ్చేస్తుంది. సో వింగ్స్ దీంట్లోంచి ఓపెన్ చేస్తున్నా. ఓకే ఓకే. సో వీటి నుంచి కొంచెం సైడ్లో జిగ్జాగ్ కట్ చేస్తున్నా. ఓకే. ఆ స్కిన్ ఉంటేనే మనకు కొంచెం న్యాచురల్ లుక్ అనేది ఉంటుందేమో కదా. అవునండి, అంటే స్కిన్ తీసేస్తే మళ్ళీ తొందరగా కూడా మనకి బ్లాక్ అయిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. అవును. సో ఈ వింగ్స్ మనకు కొంచెం ఓపెన్ గా కనపడడానికి ఓకే. 2 చిన్న పీసులు జస్ట్ దాని కిందకి వెనకాతలో మనం పెట్టేస్తే అది అక్కడ స్టాప్ అయిపోతుంది ముడుచుకోకుండా. సో ఐస్ కొరకు బ్రింజాల్ తీసుకున్నాను, 2 రౌండ్ సర్కిల్స్ అండి. సో ఈ రెండింటిని కూడా లవంగం పెట్టేసి మనం ఫిక్స్ చేసేసేయాలి. సో ఎక్కడైతే ఇవి వస్తే మనం అక్కడ ఆ ప్లేస్ చూసుకుని ముందుగా ఇలా రంధ్రం చేసి పెట్టేసుకోవాలండి. సో అది కొంచెం హార్డ్ గా ఉంటుంది కాబట్టి ముందు ఇలా చేసి పెట్టేసుకుంటే మనకి ఈజీగా వెళ్తుంది. ఓకే. నెక్స్ట్ ముక్కు. సో ఇది క్యారెట్లో తీసుకున్నాం. సో దీనికి ఎక్కువ మనం జాయిన్ చేయాల్సినవి కూడా ఏమి లేవు కదా, అంటే జస్ట్ ఐస్ ఆ బీక్ ఒకటి పెట్టుకుంటే సరిపోతుంది. అడిషనల్ గా మనం యాడ్ చేసుకుంటాం. కాకపోతే వెజిటబుల్ సెలెక్షన్ అనేది కరెక్ట్ గా ఉంటే సైజ్ అనేది కరెక్ట్ గా ఉంటుంది, ఇది బాగా వస్తుంది లుక్ అనేది. సో ఇలా 2 కళ్ళ మధ్యలో వస్తుందండి. సో ఇక్కడ కూడా అంటే ముందు అక్కడ మనం రంధ్రం చేసుకుని ఓకే. ఓకే. సో ఇక్కడ కొంచెం ఇలా గ్రూవర్తో జస్ట్ అలా స్కిన్ ఓపెన్ చేస్తుందండి, కొంచెం న్యాచురల్ గా కనపడడానికి. వాటర్లో వేస్తుందంటే కొంచెం అది పైకి లేస్తుంది. దానికి అక్కడ అంతా ఫెదర్స్ ఇలా ఇలా ఉంటుంది కదా. అవును. వాటర్లో వేస్తే మనకి ఇలా పైకి లేస్తుంది. ఓకే. ఓకే. సో కార్వింగ్ రెడీ, సాలెడ్ కూడా రెడీ. ఇప్పుడు యాక్చువల్గా అలా చూస్తుంటే అన్ని కలిసిపోయాయి ముక్కలన్నీ కూడా, సపరేషన్ లేదు. అవునండి. కానీ కాంబినేషన్ మీరు అన్నట్టు కొంచెం వెరైటీగా ఉంది రాజు గారు, ఐడియా అనేది బాగుంది చక్కగా. టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్ గానే ఉంది. ఓకే. సో మనకి కలర్ పేపర్స్ దొరికితే అలా అవి వేసుకోవచ్చు, లేదంటే గ్రీన్ కలర్ సింగిల్ గా కూడా మనం చేసేసుకోవచ్చు. అలాగే ఫైనల్ గా కొంచెం పచ్చి కొబ్బరి తురుముతాం. సో ఇది కూడా మధ్యలో తగులుతూ చాలా బాగుంటుంది. ఓకే. ఓకే, మెలన్ పెప్పర్ సలాడ్ రెడీ. ఓకే, మరి టేస్టీ అండ్ హెల్దీ సాలడ్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు మెలన్ పెప్పర్ సాలడ్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మెలన్ పెప్పర్ సాలడ్ తయారు చేసే విధానం: ఒక బౌల్లో పుచ్చకాయ ముక్కలు, రెడ్ క్యాప్సికమ్ ముక్కలు, yellow క్యాప్సికమ్ ముక్కలు, గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు, తరిగిన అల్లం, తరిగిన పుదీనా వేసి బాగా కలిపి కాసేపు పక్కనుంచాలి. దీనిలో ఉప్పు, మిరియాల పొడి, జీలకర్ర పొడి, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఆపై పచ్చి కొబ్బరి తురుముతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మెలన్ పెప్పర్ సాలడ్ రెడీ. మెలన్ పెప్పర్ సాలడ్ తయారీ విధానం చూసారు కదండి, తీసుకోండి.
ఆ వాటర్ మిలన్ కి క్యాప్సికమ్ టేస్ట్ అంతా బాగా పట్టేసింది కదా. అవునండి, అంటే ముందుగానే మనం కాసేపు కలిపి పక్కన పెట్టాం కదా. అవును, అంటే ఏమి వేయకుండా జస్ట్ ముక్కలు ఒకటి కలపడం మూలాన కూడా కొద్దిగా ఇందులో వాటర్ రిలీజ్ అయ్యి వాటికి పట్టేస్తుంది. అండ్ ఆ ఫ్లేవర్ ఇది కూడా అబ్జర్వ్ చేస్తుంది. చాలా టేస్టీగా ఉంది రాజు గారు. మీరు అన్నట్టు చక్కగా చల్లగా సర్వ్ చేసుకుంటే ఈ సమ్మర్ సీజన్ లో చాలా టేస్టీగా ఉంటుంది. ఒక వెరైటీ సాలెడ్ కూడా. సో బాగుందండి, ఇలా పెప్పర్ ఇంకా మెలన్ కాంబినేషన్ లో సాలెడ్ ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. తరచూ కీరా దోసకాయ తీసుకోవడం వల్ల రక్తపోటులోని హెచ్చు తగ్గుల్ని నివారిస్తుంది. మన పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారండి ఊరించి వంటలు చేయడానికి. ఓకే, మరి ఊరించి వంటలు చేయడానికి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారండి ఇక్కడ. ఫస్ట్ ఇద్దరిని పరిచయం చేసుకుని ఇవాళ ఊరించి వంటలు ఏంటో చూద్దాం. హాయ్. హాయ్. నీ పేరు? షణ్ముఖప్రియ. షణ్ముఖప్రియ. ఎక్కడి నుంచి వస్తున్నావు? హైదరాబాద్. హైదరాబాద్. ఓకే. హాయ్. హాయ్. నీ పేరేంటి? ప్రముఖ. ప్రముఖ. నువ్వు ఎక్కడి నుంచి? హైదరాబాద్. హైదరాబాద్. మీ ఇద్దరికి పరిచయం ఉందా ఒకళ్ళకొకళ్ళు? ఫ్రెండ్సా? సేమ్ కాలేజా? వెరీ గుడ్. సో రెడీ ఆ వంటలు చేయడానికి? ఫస్ట్ ఎవరు చేస్తారు ఇద్దరిలో? నేను చేస్తాను. నువ్వు చేస్తావా? ఏం చేస్తావు? వెజ్ హరా మసాలా. వెజ్ హరా మసాలా. ఓకే ఓకే, మరి వెజ్ హరా మసాలా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. వెజ్ హరా మసాలా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగి ఉడికించిన బీన్స్ అరకప్పు, ఉడికించిన పచ్చి బఠానీలు అరకప్పు, కాలీఫ్లవర్ అరకప్పు, ఉడికించిన క్యారెట్ ముక్కలు అరకప్పు, జీడిపప్పు కొద్దిగా, తరిగిన టొమాటోలు 2, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, జీడిపప్పు పేస్ట్ అరకప్పు, నూనె 3 టేబుల్ స్పూన్లు, ధనియాల పొడి 1 టీ స్పూన్. వెజ్ హరా మసాలా తయారీకి కావాల్సిన పదార్థాలు చూసారు కదా, స్టార్ట్ చేద్దామా? చేద్దాం. ముందుగా మనము ఆయిల్ వేసుకోవాలి. ఓకే. ఆయిల్ కొంచెం కాగినట్లు అనిపించిన తర్వాత మనం ఉల్లిపాయలు వేసుకోవాలి. ఓకే. కొంచెం బ్రౌన్ అయిన తర్వాత పట్టుకుంటాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి మనం. ఓకే. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయలకు మొత్తం అంటుకునేలాగా తిప్పుకుంటూ ఉండాలి. అంటుకునేలాగా తిప్పుకుంటూ ఉండాలా? మొత్తం ప్రొసీజర్ అంతా బాగా బట్టి పట్టినట్టున్నావు ఏంటి? ఇంట్లో ప్రాక్టీస్ చేస్తున్నావు రోజు వంటలు. సో వంటలు ప్రాక్టీస్ చేస్తూ ఎలా చెప్పాలనేది కూడా బాగా ప్రాక్టీస్ చేసినట్టున్నావు. చక్కగా లాంగ్వేజ్ అన్ని. ఉల్లిపాయలు కొంచెం దూరగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని. ఓకే, ఏం చదువుతున్నావా నువ్వు? ఏం చదువుతున్నావు? బీటెక్ 3rd ఇయర్ చదువుతున్నా, నాగోల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్. ఓకే, ఏ బ్రాంచ్? సిఎస్సి. సిఎస్సి. సేమ్ ఇద్దరు ఒకటే బ్రాంచా? సేమ్ కాలేజ్. ఈసీ. ఓకే. ఇట్లా ఇది పట్టిన తర్వాత ఒక్కొక్క వెజిటేబుల్ వేసుకుంటూ ఉండాలి. ఓకే, ఉడికించేసి బీన్స్ వేసుకున్నాము, క్యారెట్. ఓకే, ఇవి కూడా ఉడికించేసినవేనా? నెక్స్ట్ క్యాలీఫ్లవర్. ఇవి పచ్చివేనా? అవి పచ్చి. అవి 2 ఉడికించి ఇదెందుకు వదిలేసావు? అవి ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. ఇదైతే మగ్గిపోతుంది తొందరగా. ఓకే. కొంచెం ఉప్పు వేసుకుంటే త్వరగా మగ్గుతాయి ఇవి. ఓకే, వేసే. సో జస్ట్ మగ్గడానికి వేస్తున్నా అంతే. ఇది 1 నిమిషం వేగాలి. 1 నిమిషమేనా? నేను 2 నిమిషాలు వేయించుదాం అనుకుంటున్నా. మాడిపోతుంది. ఎలా మాడిపోద్ది? కొంచెం ఒత్తి ఎక్కువ పెడితే మాడిపోతుంది. ఒత్తి ఎక్కువ పెడితేనా? ఏ ఒత్తు? స్టవ్వా? మంట ఎక్కువ పెడితేనా? ఓకే, చూసావా 2 నిమిషాలు అయిపోయింది. ఏమైనా మాడిందా? మాడలేదు. ఇప్పుడు టమాటో వేసుకోవాలి. ఓకేనా? ఈ మిశ్రమాన్ని తిప్పుకుంటూ. ఈ మిశ్రమాన్ని నువ్వు తిప్పు, నేను చూస్తా. ఎవరు నేర్పించారు ఇలా నీకు వంట? మీ ఈటీవీ చూస్తూ ఉంటాను నేను. మేము మరి అలా చెప్పమే, ఈ మిశ్రమాన్ని తిప్పాలి, ఇది 1 నిమిషమే వేగాలి అని. అవన్నీ నువ్వు యాడ్ చేసుకున్నావు. మేము జనరల్ ప్రాసెస్ చెప్తూ ఉంటాం అంతే. వంట చేస్తూ ఉంటావా ఎప్పుడైనా ఇంట్లో? అప్పుడప్పుడు. నువ్వు వంట టచ్ ఉంది. వెరీ గుడ్. స్నాక్స్ ఎక్కువగా చేస్తుంటావు. ఓకే,
నువ్వు ఒకదానివేనా ఇంకా బ్రదర్ సిస్టర్స్ ఉన్నారా? అక్క ఉంది. అక్క తను బీటెక్ అయిపోయింది, ప్రస్తుతం జాబ్ చేస్తున్నాను. ఓకే ఓకే. తన పేరేంటి? లక్ష్మీ తేజస్వి. ఇట్లా అయిన తర్వాత మనం ఈ పేస్ట్ వేసేసుకోవాలి. ఏం పేస్ట్ ఇది? గ్రీన్ పేస్ట్. పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర కలిపి మిక్సీ చేసుకుంటే గ్రీన్ పేస్ట్ అవుతుంది. సాల్ట్ ఏమైనా వేసావా? కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటాం. ఓకే. సో ఇది మనకి ఎంత కావాలో అంత వేసేసుకోవడమేనా? ఎంత స్పైస్ కావాలనుకుంటున్నారో అంత వేసుకోవచ్చు వాళ్ళ ఇష్టం బట్టి. సో నువ్వైతే సరిపడా వేయి. కారం ఎక్కువ తింటావా తక్కువ తింటావా? ఎక్కువే తింటాను. అందుకని ఎక్కువ వేసేసావా? సరిపోతుందా? సరిపోతుందంటే ఇప్పుడు ఈ పేస్ట్ అంతా ఈ ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. అదేనా నెక్స్ట్ డైలాగ్? కలుపు. సో నువ్వు మీ అక్క కలిపి వంట చేస్తూ ఉంటారా, లేకపోతే ఒకళ్ళు చేస్తుంటే ఒకళ్ళు తింటూ ఉంటారా, లేకపోతే మమ్మీ చేస్తుంటే ఇద్దరు కూర్చొని తింటూ ఉంటారా? మమ్మీ ఎక్కువ చేయనివ్వదు మమ్మల్ని. అవునా? పాపం కష్టపడి చదువుకుంటున్నారని చెప్పి ఎక్కువ ఆవిడే చేసి పెడుతుంటారా? మమ్మీ ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. ఏం పేరు? అరుణ. ఓకే. మరి నాన్నగారు? గవర్నమెంట్ ఎంప్లాయీ. ఓకే. పేరు? ఆర్ సాంబిరెడ్డి. ఓకే. ఓకేనా? కలిసిందా? ముక్కలకి పట్టేలాగా బాగా కలిపావా? ఇప్పుడు పుదీనా పౌడర్ వేసుకోవాలి. పుదీనా పౌడరా? ధనియాల పౌడరా? సారీ, ఓహో, ధనియాల పౌడర్ వేసుకోవాలి. అదే కదా పుదీనా పౌడర్. కొత్తగా ఇది ఒక కొత్త ఇంగ్రీడియంట్ ఏమైనా కలుపుకున్నావు ఏమైనా నాకు డౌట్ వచ్చింది. ఒక్క నిమిషం. అంటే పుదీనా ఎండబెట్టి పౌడర్ చేసి అది కూడా వేసుకోవచ్చు. తర్వాత గరం మసాలా కూడా వేసుకోవాలి. ఓకే. ఇవి రెండు ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. కలపండి. మీ ఇద్దరు మరి ఎలా ఫ్రెండ్స్ అయ్యారంటే ఒకటే బస్సులో అలా వెళ్తుంటారా ఏంటి? స్కూల్ నుంచి ఫ్రెండ్స్. అవునా? కాకపోతే ఇద్దరికి సపరేట్ సపరేట్ బ్రాంచెస్ అంటే ఇష్టం అనమాట, లేకపోతే అందులో సీట్లే వచ్చాయా? ఇంట్రెస్ట్. ఓకే. సో కాబట్టి చక్కగా కాలేజ్ దాకా కలిసి వెళ్ళి ఎవరి క్లాస్ రూమ్ లోకి వాళ్ళు వెళ్ళిపోయి మళ్ళీ అయిపోగానే కలిసి వచ్చేస్తుంటారా? ఓకే, నైస్. ఇట్లా పట్టిన తర్వాత ఒక నిమిషం వేగనివ్వాలి. మూత పెడదామా? ఇంక ఇందులో వాటర్ అలా ఏమి లాస్ట్ లో యాడ్ చేసుకుంటాం. పేస్ట్? జీడిపప్పు పేస్ట్ వేసుకుని కొంచెం వాటర్ గ్రేవీ లాగా చేసుకుంటే ఓకే ఓకే సరిపోతుంది. ఓకే, చూద్దామా? ఓకేనా? ఇట్లా మగ్గిన తర్వాత మనం ఉడికించిన బఠానీలు కొన్ని వేసుకోవాలి. ఓకే. పేస్ట్ మంచి స్మెల్ వస్తుంది, ఘాటు ఘాటుగా. అల్లం వెల్లుల్లి ఇవన్నీ వేసుకున్నాం కదా, బాగా వస్తుంటుంది. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ జీడిపప్పు పేస్ట్ వేసేసుకోవాలి. ఓకే, మొత్తం కావాలా? జీడిపప్పు పేస్ట్ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి, లేకపోతే అడుగు అంటుతుంది. ఇది గ్రేవీ కర్రీ కాబట్టి మనం కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆ జగ్లో వాటర్ ఉన్నాయి నీకు కావాలంటే. ఓకేనా? ఈ కర్రీ ఎక్కడ నేర్చుకున్నావు ఎంతకీ నువ్వు? మా ఫ్రెండ్ నేర్పించింది. మీ ఫ్రెండ్ నేర్పించిందా? ఓకేనా? నెక్స్ట్ ఇట్లా అయిన తర్వాత ఉప్పు వేసేసుకోవాలి. చూసావా, నవ్వావు ఎందుకు? ఎక్కువైనట్టు అనిపించిందా? నాకు కూడా అనిపించింది. ఇంత ఉన్నప్పుడు ఉప్పు కూడా కరెక్ట్ గా ఉండాలి కదా, కరెక్ట్ గా సరిపోతుంది. చూద్దాం, తిన్నప్పుడు తెలుస్తుంది. ఎస్, కారం కూడా ఇందాక వేసేసావు. కారం అసలు వేసుకోలేదు కదా మనం, పచ్చిమిర్చి కారం కూడా, దాని కూడా కారం. ఇది బిర్యానీలోకి ఇట్లాంటి పలావ్స్ లోకి యూజ్ చేసుకోవచ్చు అనమాట. రోటీకి యూజ్ చేయొచ్చు, అన్నంలో కూడా యూజ్ చేయొచ్చు. దీనివల్ల ఇంకో యూజ్ ఏంటంటే అన్ని వెజిటబుల్స్ మిక్స్ అయ్యాయి. పిల్లలు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించారు కదా వెజిటబుల్స్ తినడానికి. అన్ని వెజిటబుల్స్ నేను తింటా. ఏది ఏది తినకుండా లేవా? దోసకాయ ఒకటి తింటా. మరి అది చూసా, అది చట్నీ తింటాను మళ్ళీ. అబ్బా, కూర తిందంట, చట్నీ తింటుందంట. మరి చట్నీకి కూరకి ఏంటంటే అక్కడ దోసకాయ మారిపోతుందా? అంటే అది కొంచెం పేస్ట్ లాగా చేస్తారు కదా. ఓహో, ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు ఒక 1 minute మూత పెట్టుకుంటే రెడీ అయిపోతుంది. ఓకే, చూద్దాం. ఉప్పేమో నువ్వు ఎక్కువ వేసేసామేమోనని చెప్పి తన ఫీలింగ్. చూద్దాం. సరిపోతుందా? మగ్గుతుంటుంది కదా. మగ్గుతుంటే ఉప్పు తగ్గిపోద్దా? అవి పీలుస్తుంటాయి కదా
ఫ్రూట్ అప్పుడు ముక్క ఉప్పు ఎక్కువ అయిపోద్ది కదా. లేదు, కరెక్ట్ సరిపోతుంది. ఓకే, వెరీ గుడ్. ఓకేనా? గుమగుమలాడుతుంది. గుమగుమలాడుతుందా? అది పక్కన ఉన్నాం మేము చెప్పాలి. చిన్నప్పుడు మీరే చెప్తారులేండి. చిన్నప్పుడు ఎలాగో అందరం చెప్తాం, తీయగానే ఇది రావాలి. కానీ వచ్చిందిలే, నిజంగానే గుమగుమలాడుతుంది. మేము రియాక్ట్ అయ్యేలోపు నువ్వే రియాక్ట్ అయిపోయావు నీ డిష్ కి. సో ఇప్పుడు అయిపోయింది. ఆఫ్ చేసేద్దామా? సర్వింగ్ చేసేసుకోండి. చక్కగా వెజిటేబుల్స్ అన్ని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసేటప్పటికి అన్ని కలిసిపోయి బాగుంది చూడడానికి కూడా. మనం దీన్ని జీడిపప్పుతో గార్నిష్ చేసుకోవచ్చు. ఓకే, గుమగుమలాడే వెజ్ హరా మసాలా రెడీ. వెరీ గుడ్. ఓకే, మరి గుమగుమలాడే వెజ్ హరా మసాలా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు వెజ్ హరా మసాలా తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. వెజ్ హరా మసాలా తయారు చేసే విధానం: ముందుగా తరిగిన పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర, కొద్దిగా ఉప్పు కలిపి మిక్సీ పట్టి గ్రీన్ పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగాక ఉడికించిన బీన్స్, ఉడికించిన క్యారెట్ ముక్కలు, కాలీఫ్లవర్ వేసి వేయించాలి. దీనిలో టొమాటో ముక్కలు, ముందుగా సిద్ధం చేసుకున్న గ్రీన్ పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత ధనియాల పొడి, గరం మసాలా వేసి బాగా కలిపి మరికాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన పచ్చి బఠానీలు, జీడిపప్పు పేస్ట్ వేసి తగినన్ని నీళ్లు పోసి ఉప్పు వేసి ఉడకనివ్వాలి. ఆపై జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే వెజ్ హరా మసాలా రెడీ. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి బ్యూటీ టిప్. కళ్ళ చుట్టూ నల్లటి వలయాలు తగ్గాలంటే ప్రతిరోజు బాదం నూనెతో కంటి చుట్టూ మసాజ్ చేసుకుంటే క్రమంగా నల్లటి వలయాలు తగ్గిపోతాయి. ఓకే, ప్రముఖ రెడీయా? నువ్వు రెడీ. నువ్వేం చేస్తావంట? వాంగీబాత్. ఓకే, బాగా చేయి. ఓకే, మరి వాంగీబాత్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. వాంగీబాత్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వంకాయలు పావు కిలో, బాస్మతి బియ్యం 1 కప్పు, పచ్చి బఠానీలు కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, పసుపు చిటికెడు, వాంగీబాత్ మసాలా 2 టేబుల్ స్పూన్లు, మసాలా దినుసులు కొద్దిగా, జీడిపప్పు కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్. ఓకే, ప్రముఖ స్టార్ట్ చేద్దామా? నీ పేరు బాగుంది, ప్రముఖ. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆయిల్ వేయాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఓకే, బిర్యానీ పువ్వు, మసాలా దినుసులు వేస్తున్నావా? మసాలా దినుసులు, దాల్చిన చెక్క, తోక మిరియాలు, ఇలాచీ కూడా. ఓకే, ఇందులోనే కొంచెం జీడిపప్పు. వంకాయ ఇష్టమా నీకు, లేకపోతే వాంగీబాత్ ఇష్టమా? వాంగీబాత్ ఇష్టం. వాంగీబాత్ ఇష్టమా? ఓకే, అంటే సింపుల్ గా ఐటమే కానీ కరెక్ట్ గా ఇంగ్రీడియంట్స్ అన్ని పడిపోతే మనకు ఆ టేస్ట్ సరిగ్గా రాదు. కరెక్ట్ గా రాదు, పడితే బాగుంటుంది. అలా అని చెప్పి చాలా ఈజీగా చేసేయడానికి వీళ్ళు కొంచెం కష్టమే, ఎందుకంటే ఆ మసాలా అనేది కరెక్ట్ గా ఉండాలి మనకి. ఓకే, నెక్స్ట్ ఏం వేద్దాం? కొంచెం ఫ్రై అయిన తర్వాత వంకాయలు వేద్దాం. వంకాయ ముక్కలు. వంకాయలు బాగా మగ్గాలి కదా, మూత పెడదామా? లైట్ గా కొంచెం పసుపు వేసేసి పెట్టేద్దాం. ఇప్పుడు కొంచెం పసుపు వేద్దాం, మూత పెట్టేద్దామా? ఓకే, వాంగీబాత్ ఎక్కడ నేర్చుకున్నావు? మమ్మీ దగ్గర. మమ్మీ బాగా వెరైటీస్ చేస్తూ ఉంటారా? ఏం చేస్తుంటారు? అడ్వకేటా? ఓకే, ఏం పేరు? రేఖ. ఫాదర్ బిజినెస్ చేస్తారు. పేరు? ప్రమోద్. ఓకే, నువ్వు ఒకదానివేనా? ఒకదాన్ని. వెరీ గుడ్. చక్కగా గొడవలే ఉండవు కదా? బోర్ కొడుతూ ఉంటుంది. అదే ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటే కొంచెం టైం పాస్. చాలా, అంటే ఒక రకంగా అడ్వాంటేజెస్ ఉంటాయి, ఒక రకంగా డిసడ్వాంటేజెస్ ఉంటాయి కదా. ఎందుకంటే అప్పుడప్పుడు కొంచెం ఏమన్నా గబుక్కును షేర్ చేసుకుందామన్నా ఎవరు ఉండరు, బోర్ కొడుతుంది, ఎవరు ఉండరు. కొంచెం బఠానీ వేద్దాం. ఉడికించిన బఠానీయా? నెక్స్ట్ ఈ పౌడర్ వేద్దాం, వాంగీబాత్ పౌడర్. ఓకే,
వాంగిబాత్ మసాలానా? ఇది అంటే నువ్వు బయట కొన్నదా లేకపోతే ఇంట్లో చేసిందా? ఇంట్లో చేసింది. ఓకే. ఎండుమిరపకాయలు, మినపప్పు, జీలకర్ర ఈ 3 ఫ్రై చేసి గ్రైండ్ చేసాం అంతే. నెక్స్ట్ ఏంటి? తర్వాత కొంచెం గ్రీన్ పేస్ట్. అదేంటి? అది కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు కలిపి పేస్ట్ చేసాం. కొంచెం సాల్ట్ కూడా వేసాం ఇందులో. అంటే కారానికి ఇదేనా? కారంకి ఇదే. ఇంకా కారంలో ఎలాగో ఎండుమిరపకాయలు ఉన్నాయి కాబట్టి సరిపోతుంది. కలిపి మీ ఇద్దరు ఉండటం కూడా దగ్గర దగ్గరలేనా? డిస్టెన్స్ కిలోమీటర్స్ డిస్టెన్స్. అంతేనా? అది పెద్ద డిస్టెన్స్ కాదు. నెక్స్ట్ రైస్ యాడ్ చేసేసాం. ఓకే. సో ఈ మసాలాకి సరిపడా రైస్ యాడ్ చేసుకుంటే మనకి రెడీ కదా. సో చూసుకో, ఇది కలుపుకున్న తర్వాత వేద్దు కానీ. సాల్ట్ కొంచెం తక్కువ ఉంటుంది కదా. సో ఇందాక ఓన్లీ ముక్కలకు సరిపడా వేసావు కదా, ఇప్పుడు రైస్కి సరిపడా సాల్ట్ వేస్తాం. చూస్తాండి ఎంత సాల్ట్ వేస్తున్నావా అని. ఇందాక మనం ఎక్కువైంది అన్నాం కదా, అందుకని నువ్వు కూడా ఎక్కువ వేసేస్తే బాగుండని. ఓకేనా? అయిపోయినట్టేనా? లైట్గా కొత్తిమీర. ఓకే. సో స్టవ్ ఆఫ్ చేసేసాం. నెక్స్ట్ ఏంటి? కొంచెం నిమ్మరసం వేసుకుందాం, 1 టేబుల్ స్పూన్. ఓకే. లైట్గా ఫ్లేవర్ కోసం. ఓకేనా? ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందాం. వంకాయ ముక్కలన్నీ కూడా చక్కగా బాగా మగ్గాయి. అంటే చిన్న చిన్నగా కట్ చేసుకోవటం మూలాన తొందరగా అయిపోయింది. ఓకే. స్మెల్ వస్తుందా? వస్తుంది, బాగా వస్తుంది. నీకేం రావట్లేదు కదా? అసలు ఇంకా రాదు. అదే నీకు రాదు. దీన్ని గార్నిష్ చేసుకుందాం కొంచెం జీడిపప్పుతో. ఓకే. ఫైనల్ గా ఫ్రెండ్స్ ఇద్దరు మాత్రం జీడిపప్పుతో గార్నిష్ చేస్తున్నారు. కొత్తిమీర కూడా యూజ్ చేస్తాం. ఓకే. ఓకే, రెడీ? రెడీ. వెరీ గుడ్. ఓకే, మరి వేడివేడిగా వాంగిబాత్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు వాంగిబాత్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. వాంగిబాత్ తయారు చేసే విధానం: ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి పొడిపొళ్ళాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు, ఉప్పు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, జీడిపప్పు, వంకాయ ముక్కలు, పసుపు వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉడికించిన పచ్చి బఠానీలు, వాంగిబాత్ మసాలా వేసి వేగనివ్వాలి. తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్, అన్నం వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత కొత్తిమీర వేసి స్టవ్ ఆపి నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఆపై జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే వాంగిబాత్ రెడీ. ఓకే అండి, మరి 2 రకాల ఐటమ్స్ కూడా రెడీగా ఉన్నాయి. మరి ఇప్పుడు టేస్ట్ చూసి ఏది ఎలా ఉందో చెప్తాము. రాజు గారు, ఒకళ్ళేమో కర్రీ, ఒకళ్ళేమో రైస్ ఐటమ్ చేశారు. సో ఫస్ట్ ఏది టేస్ట్ చూద్దాం? కర్రీ అండి. వెజ్ హరా మసాలా. మీరు కూడా తీసుకోండి. ఓకే, రైస్ చూద్దాం. తీసుకోండి. చక్కగా టేస్టీగా అన్ని కరెక్ట్గా సరిపోయాయి. ఫస్ట్ నిన్ను అడుగుదాం, నీ కూర సరిపోయిందా? ఉప్పు కరెక్ట్గా ఉందా? మీరు చెప్పాలి. ఓకే, నీకు ఎలా ఉంది? బానే ఉంది. బానే ఉందా? కొంచెం ఎక్కువ అయ్యిందా? సో రాజు గారు మీరు చెప్పండి ఇప్పుడు. హరా దాంట్లో కొంచెం మసాలా ఘాట్ ఎక్కువైంది, కొంచెం సాల్ట్ కూడా ఎక్కువైంది. సో ఇంకొంచెం వేగాలి. మీరు చేసిన పేస్ట్ చేశారు కదా, సో అది కొంచెం వేగాలి. దాని ఘాట్ ఎక్కువగా తెలుస్తుంది. అది కొంచెం తగ్గితే బాగుంటుంది. సో కాజు పేస్ట్ అంతా కొంచెం తగ్గిస్తే బాగుంటుంది. ఎందుకంటే మసాలా కొంచెం మనకంటే హరా కొంచెం కాజు అంటే కొంచెం ఉన్న కలర్ని కొంచెం లైట్ చేయాలి. మీరు రెడ్డిష్గా తీసుకున్న గ్రేవీ ఆ కాజు వేసిన తర్వాత కొంచెం లైట్గా వస్తుంది.
సో మీరు ఇక్కడ హరా వేసారు, మళ్ళీ కాజు వేసారు కదా, అది మళ్ళీ లైట్ అయిపోయింది. సో కాజు వైట్ పేస్ట్ కదా, కాబట్టి ఆ గ్రీన్ కలర్ అనేది లేకుండా మనకి ఆ టెక్స్చర్ అనేది డిఫరెంట్ గా వచ్చేస్తుంది. హరా అంటే మనకి కలర్ కనిపించాలి, గ్రీన్ కలర్ కావాలి. కావాల్సి కొంచెం మెంతి పేస్ట్ కూడా వేయచ్చు, లేదా పాలకూర పేస్ట్ కూడా వేసినా కొంచెం మంచి గ్రీన్ అది అనేది బాగా వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ టైం ఉండేప్పుడు కొంచెం చేంజ్. ఉప్పు కూడా ముక్కల్లోకి వెళ్ళిపోయి దానికి పట్టేదు, కాబట్టి నువ్వు వేసుకునేటప్పుడే కొంచెం తక్కువ వేసుకున్నావు అనుకో, బాగుంటుంది. ఓకేనా? సో అయితే వాళ్ళ విన్నర్ ప్రముఖ వాంగీ బాత్. ఓకే, కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్, థ్యాంక్ యూ. చక్కగా బాగా టేస్టీగా చేసావు, బాగా వంట ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు చేసేసావు. వెరీ గుడ్. సో నీకు ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్. ఓకేనా? చూద్దామా చీర ఎలా ఉందో. ఓకే ఓకే, షణ్ముఖ ప్రియ, నీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్. థ్యాంక్ యూ. యూ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి కూడా. చక్కగా టేస్టీ వంటలు చేశారు, బాగా చదువుకోండి. ఆల్ ద బెస్ట్. ఓకే ఓకే అండి, మరి చూసారు కదా ఇవాళ గురించి వంటల్ని. మరి మీరు కూడా ఇక్కడికి వచ్చి మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే వెంటనే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం MTR మసాలా వారి చిట్కా. పులుసు కూరల్లో రుచి రెట్టింపు అవ్వాలంటే నూనెకి బదులుగా నెయ్యి కానీ డాల్డా కానీ వాడినట్లయితే పులుసు కూరలు రెట్టింపు రుచితో తయారవుతాయి. ఇవాళ టేస్టీ వెరైటీస్ అని చూసారు కదా. మరి గుడ్ ఫుడ్ లో మనం చూసిన మెలన్ పెప్పర్ సాలడ్ మినహా మిగతా వంటలోని పోషక విలువలేంటో డాక్టర్ అరుణ గారు చెప్తారు. ఈ రోజు వంటలు పిండి వంటల్లో చూసిన సోయా గుమ్మడి కూరలోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. గుమ్మడికాయతో పాటు సోయా అంటే మనం ఒక విషయం బాగా అర్థం చేసుకోవాలి. అసలు సోయా ఎందుకు యాడ్ చేసుకోవాలి, ఎలా యాడ్ చేసుకోవాలి, సోయాలో లేనివి ఇంకేమన్నా ఉన్నాయా, అంటే సోయా వచ్చి ఇండిస్పెన్సిబులా, అది అంత ఆరోగ్యానికి అంత మంచిదా అని మనం ఫస్ట్ తెలుసుకోవాలి. ఒక పాయింట్ అండి, మన వంటకాల్లో లేని సెపరేట్ పోషక విలువలు సోయాలో పెద్దగా ఉండవు, ఎక్సెప్ట్ ఫైటోఈస్ట్రోజన్. సో అది ఎంతవరకు ఆ హార్మోన్ మనకి ఇంపార్టెంట్ అనేది మనం ఆలోచించుకోవాలి. ఎవరికి ఇంపార్టెంట్, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఇంపార్టెంట్ అనేది కూడా డిసైడ్ అయిపోవాలి. సో ఫస్ట్ ఏంటంటే సోయా మంచిదే, కానీ అది కూడా మనకు కొత్త వంటకమే. అంటే మన ట్రెడిషనల్గా మనం జీన్స్లో చేసుకునే విధంగా లేదు. సో అది ఎక్కడి నుంచో వచ్చింది. ఉదాహరణకి చైనాలో ఎక్కువ తీసుకుంటారు అనుకోండి, వాళ్ళకి అది అలవాటైన ఒక సోయా బీన్ అనేది వాళ్ళకి అలవాటైన ఒక ఇంగ్రీడియంట్, పోషక విలువలు ఉన్న ఇంగ్రీడియంట్గా అవ్వచ్చు. సో మనం ఇప్పుడు ఈ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్తో మనకు అన్ని రకాల వంటకాలు మనకు తెలుస్తున్నాయి కాబట్టి సోయాని ఎక్కువ వాడుకుంటాం. సో ఈ సోయాని మనం ఎంత మేరకు వాడుకోవచ్చు, ఎలా వాడుకోవాలి అనేది మెయిన్ పాయింట్. సోయా మిగిలిన వంటకాలు, మిగిలిన పోషక విలువలు ఉన్న వెజిటబుల్స్ ఎలా వాడుకుంటామో అలాగే వాడుకోవాలి. అంటే దానిని రోజు వాడవలసిన అవసరం అయితే అస్సలు లేదు. ఎప్పుడైనా ఒకసారి ఒక వెరైటీకో లేకపోతే మంచిదని తెలుసో వాడుకోవడం ఓకే. బట్ ప్రతి ఐటెంతో పాటు మనం ఇలా యాడ్ చేసి తీసుకోవాలి, తీసుకుంటే మంచిది, లేకపోతే రోజు తీసుకోవాలి అనేది లేదు. ఇంకొక విషయం తెలుసా మీకు, అసలు మంచి అంటే 45 years మెనోపాజ్ ముందు వరకు ఉన్న లేడీస్ సోయా ఎక్కువ తీసుకుంటే అది కూడా కరెక్ట్ కాదు. సో జాగ్రత్తగా వాడాల్సిన ఒక మంచి ఐటమ్ అనమాట. సో రెగ్యులర్గా మనం తీసుకోవడం కంటే కూడాను ఎప్పుడైనా ఒకసారి ఏ కాంబినేషన్తో ఎలా వాడుకున్నా పర్వాలేదు, రెసిపీ బాగానే ఉంది. ఇక ఊరించే వంటలో చూసిన వాంగీ బాత్, అలాగే వెజ్ హరా మసాలా. వాంగీ బాత్లో అగైన్ ఇది ఒక ట్రెడిషనల్ కర్ణాటకలో చేసే ఐటమ్. వాంగి అంటే వంకాయలండి. సో వంకాయలతో పాటు మనం ఒక పచ్చి బఠానీలతో పాటు రైస్ చేసుకుంటున్నాం. అగైన్ బాగుంది. ఇది కూడా మనం బ్యాలెన్స్డ్గా, పచ్చి బఠానీలో ప్రోటీన్ ఉంది కాబట్టి చక్కగా మనం దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఇందులో స్పెషాలిటీ ఏంటంటే ఈ మసాలా దినుసులన్నీ చాలా ఫ్రెష్గా ఉపయోగించి వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. సో మనం కూడా ఆ మసాలాని అలా మార్కెట్లో దొరికేది రెడీమేడ్గా కొనకుండా ఈజీగా మనం ఇంట్లో తయారు చేసుకునే విధంగా నోట్ చేసి కనుక ట్రై చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఒకప్పుడు మీరు ప్రతి వంటింట్లో కూడా రోల్ ఉండేది. ఆ రోట్లో మనం చక్కగా అప్పటికప్పుడే మసాలాలు దంచి వాడుకునేవాళ్ళం. ఇప్పుడు మనకు ఆ టైం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ కుదిరినప్పుడల్లా కూడా మనం అలా తాజాగా మసాలాలు చేసుకొని తీసుకుంటే నిజంగా చక్కటి పోషక విలువలతో పాటు ఫ్లేవర్, అరోమా, ఆ వాసన, సువాసన అన్నీ కూడా చాలా బాగుంటుందండి. ట్రై చేసి చూడండి. అందులో కూడా ప్రత్యేకమైన పోషక విలువలు ఉంటాయి. సో వాంగీ బాత్ కూడా ఓకే. ఇక వెజ్ హరా మసాలా అంటారా, పచ్చి కాయగూర ముక్కలతో పాటు ఆకుకూరలు కూడా మిక్స్ చేసుకునే ఒక మసాలా ఐటెం చేసుకోవడం అన్నది చాలా మంచి ఒక కాన్సెప్ట్. ఇప్పుడు మసాలాలు అనగానే భయపడిపోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు బేసిక్గా మనం వాడే మసాలాలు అన్నీ కూడా పోషక విలువలు ఎక్కువగా ఉంటాయండి. అవి మనకు ఎప్పుడు డేంజరస్గా అవుతాయంటే మనం ఆ క్వాంటిటీ, అంటే మనం మోతాదు కరెక్ట్గా వాడుకుంటే ఏమీ కూడా కాదు.
కాస్త ఎక్కువ తక్కువ అయిందనుకోండి, అప్పుడు మనకు ఈ ప్రాబ్లమ్స్, మసాలా ఎక్కువ అయింది అనే కాన్సెప్ట్ మనకు బాగా వస్తుంది. సో ఇవాళ మీరు చూసిన వంటకాల్లో 3 కూడా బాగున్నాయండి, రెసిపీస్ బాగున్నాయి. సోయా గుమ్మడి కూర, అలాగే వాంగీ బాత్, అలాగే వెజ్ హరా మసాలా 3 కూడా చాలా చక్కగా ఉన్నాయి. నోట్ చేసుకొని ట్రై చేయండి. మీ కూరించి వంటలో పార్టిసిపేట్ చేసే అవకాశం రావట్లేదా? అయితే మీరు ప్రేక్షకులకు చేసి చూపించాలనుకునే వంటని మాకు లెటర్ ద్వారా గానీ ఈమెయిల్ ద్వారా గానీ రాసి పంపించండి. అలా రాసి పంపించినందుకు ఒక మంచి బహుమతి కూడా ఉంటుంది. రాజు గారు, ఈ రోజు గుమ్మడికాయ ఇంకా సోయా కాంబినేషన్ తో ఒక కొత్త వెరైటీ వంట చూపించారు. చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ రాజు గారు. వెల్కమ్ అండి. ఓకే, మరి చూసారు కదండి వాళ్ళ వెరైటీస్ ని. మీరు కూడా ట్రై చేయండి. మరి అలాగే మా ప్రోగ్రామ్ పై మీ సలహాలని సూచనని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఓకే, మరి ఇది వాళ్ళ మన MTR మసాలా అభిరుచి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ వెరైటీస్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బై.